మెసేజ్ చేయండి. ఏది మీ నమ్మకం? ఎవరికైనా కౌన్సెలింగ్ అంటే నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. బట్ అది అవ్వట్లేదు. నాకిది కావాలి అని వాళ్ళు ఎలా అన్ని కన్‌ఫ్యూజన్‌లో ఉండేవాళ్ళు ఎవరికైనా ఒక్కళ్ళకి ఛాన్స్ ఉంది. 2-3 మినిట్స్ మేము కమ్యూనికేట్ చేసుకోవచ్చు. నేను చాలా ప్రాబ్లమ్‌లో ఉన్నాను. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వట్లేదు అనే వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినైట్‌లీ ఒక్కళ్ళకి ఛాన్స్ ఉంది. ఒక చిన్న కౌన్సెలింగ్. సిల్వర్ అయ్యి 5 నెలలయింది సార్. ఓకే. ఎల్ఓబికి ట్రై చేస్తున్నాను సార్. కానీ నేను చేస్తాను అని అనుకుంటున్నాను. కానీ ఇంకా డిలే అవుతున్నారు సార్. దానికి కొంచెం ఓకే. ఆ! అంటే మేడం ఇప్పుడు మీరు ఫస్ట్ నాకు ఇది ఒక క్లారిటీ ఇవ్వండి. ఎల్ఓబి కాకుండా మీన్స్ ఎల్ఓబి రాకుండా ఉండేదానికి రీజన్ ఏం మేడం? అంటే ఏం సిట్యుయేషన్ అవుతుంది? సిట్యుయేషన్ సార్ ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళు హ్మ్. పాటి ఫస్ట్ నుంచి కొత్త వాళ్ళొస్తున్నారు కానీ ఫస్ట్ నుంచి జర్నీ చేసేవాళ్ళు డిలే అవుతున్నారు సార్. అది ఫస్ట్ నుంచి మరి ఆ! చెప్పండి. చెప్పండి మేడం. చెప్పండి. మరి అది ఎందుకా అనేది నాకు కొంచెం కన్‌ఫ్యూజన్‌గా ఉంది సార్. ఓకే మేడం. వదిలేస్తున్నారా మేడం? డ్రాప్ అవుతున్నారా? డ్రాప్ ఓ అవుతున్నారు సార్. ఓకే. మీ మీ రిలేషన్‌షిప్ ఎలా ఉంది మేడం? అంటే మీరు నే స్ట్రాంగా? సార్ స్ట్రాంగా? నేనే స్ట్రాంగ్ సార్. మీరే స్ట్రాంగ్. అప్పుడప్పుడు ఏదైనా అవుతుంటాయా మేడం ఇంట్లో? కొంచెం కొంచెం సార్. కొంచెం కొంచెం అవుతుంటుంది. మీ రిలేషన్ ఎంతమంది దగ్గర మీరు మాట్లాడేది వదిలేసారు మేడం? చిన్నప్పటి నుంచి. అప్పుడప్పుడు వదిలేసేది, అప్పుడప్పుడు మాట్లాడేది. ఎంతమందికి చేశారు అలా? ఎంతమందికంటే మామూలుగా చేస్తా ఉంటాను సార్. లెక్కం లేదు. సార్. ఓకే. అంటే మీ ప్రాబ్లమ్ రిలేషన్‌షిప్‌లో ప్రాబ్లమ్ ఉంది మేడం. మీ టీమ్‌ని మీరు హోల్డ్ చేసేకి అవ్వట్లేదు మీకి. ఫస్ట్ మీ అవును. రిలేషన్‌షిప్‌ని బాగా చేసుకోండి. మీ 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 హాబిట్ అయిపోయింది ఏంటంటే, మీ నమ్మకం ఏంటంటే ఎవరెవరు ఎవ మీన్స్ మీరు చిన్నప్పటి నుంచి మీ ఫ్యామిలీ‌ను, మీ రిలేషన్‌షిప్‌లో ఎలా అయిందంటే ఎవరు చాలా రోజులు ఉండరులే. ఎవరు ఎవరుంటాం, ఎవరు పోతేమి అనే ఒక బిలీఫ్ మీలో స్ట్రాంగ్ ఉంది మేడం. అలాంటి బిలీఫ్ ఈ బిజినెస్‌లో యూజ్ అవ్వదు. అది ఫస్ట్ చేంజ్ చేసుకోండి. అది చేంజ్ చేసుకుంటే యెస్ నా మీ 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 థాట్ ఇది అవ్వాలి. నాతో ఉండే వాళ్ళందరూ కంటిన్యూ‌గా నాతో ఉండాలి. అది ఫ్యామిలీ కావచ్చు అంటే 100% మీన్స్ ఎవరున్నా, ఎవరు పోయినా నాకి అది అనవసరం అనేది ఫస్ట్ తీయండి. అలా ఉంటే మీ టీమ్‌లో ఉండే వాళ్ళ పైన ఎఫెక్ట్ పడుతుంది. అప్పుడు టీమ్ వెళ్ళిపోతుంది. చూడండి మీ ఎల్ఓబికి ఇదానికి ఏమి కనెక్షన్? ఏమి లింక్ అది? నార్మల్‌గా థింక్ చేస్తే లింకే లేదు. బట్ ఇంటర్నల్లీ లోపల యాక్చువల్‌గా చూసుకుంటే ఇదే మీ ప్రాబ్లమ్. ఓకే మేడం. ఈ నెల మీరు అది చేంజ్ చేసుకోండి. ఫటాఫట్ ఈ నెల ఎల్ఓబి కొట్టేస్తారు. థాంక్ యూ సార్. మార్చుకుంటాను సార్. యాహ్! ష్యూర్ మ్యామ్. ష్యూర్. థాంక్ యూ సో మచ్. మోస్ట్ వెల్కమ్ మేడం. మోస్ట్ వెల్కమ్. యెస్ సార్. ఇంకొకరికి ఎవరికైనా. నేనైతే ఎల్ఐసిలో ఎండీఆర్‌టీ చేశాను సార్ ఎల్ఐసిలో. ఓకే. 10 ఇయర్స్ అయిందండి. అందులో 2023, 24 ఎండీఆర్‌టీ అండి. ఆహా! $1 మిలియన్ రౌండ్ టేబుల్ అంటే 10 లాక్స్ దాటితే ఎండీఆర్‌టీ అంటారు ఎల్ఐసిలో. అదొక హుహు. కొంచెం మైలురాయి. ఓకే. నేను ఒక 5 ఇయర్స్, 6 ఇయర్స్ నుంచి మినిమమ్ పర్ మంత్ 1 లాక్ దాటి ఎర్న్ చేస్తున్నాను. హ్మ్. కానీ 10,000 వచ్చినప్పుడు నిన్న మీరు చెప్పిన క్లాస్‌లో లాగా 10,000 వచ్చినప్పుడు పెట్టుబడి పెట్టేవాడిని. ఇప్పుడు 1,00,000 హ్మ్. వచ్చినప్పుడు కూడా ఆ పెట్టుబడి పెరిగింది తప్ప నా సేవింగ్ అవ్వడం లేదండి. ఓకే. అలాగని అది నేనొక బయటిన టీ కూడా తాగనండి. అంత క్రమశిక్షణగా ఉంటాను. నేను ఎటువంటి ఖర్చులు పెట్టను. కానీ ఒక్క హుహు. రూపాయి కూడా సేవ్ చేయలేకపోయానండి. సేవ్ అది నా చేయలేకపోయారు. ఓకే. వీక్‌నెస్ ఏమో అని నేను ఫీల్ అయ్యి ఇంటర్నల్‌గా ఫీల్ అయ్యి ఇప్పుడైతే 100% దాన్ని అంటే నన్ను నమ్మి కట్టిన వాళ్ళకి మా మిసెస్‌కి అప్పచెప్పి ఎల్ఐసి ఆవిడకి అప్పచెప్పాను. నేను ఇప్పుడు వెస్టేజ్‌లోకొచ్చి ఇక్కడ గ్యారంటీగా నేను సక్సెస్ అవ్వాలని ఒక బలమైన నిర్ణయంతో వచ్చానండి. నేను సక్సెస్ ఓకే. అవుతానని నేనైతే నమ్ముతున్నాను. దానికి మీకు సార్ కొంచెం ఇప్పుడు వెస్టీజ్‌లో ఏ లెవెల్‌లో ఉన్నారు సార్? గోల్డ్ డైరెక్ట్ సార్. గాని అంటే ఎక్స్‌టర్నల్‌గా నేను డెవలప్ అవ్వలేకపోయానండి. నా అవ్వలేకపోయారు. బిజినెస్ పరంగా నో ప్రాబ్లమ్ మంచి నేమ్ అయితే ఉందండి. లోకంలో హుహు. మంచి నేమ్ అయితే ఉంది. కానీ హుహు. ఫైనాన్షియల్‌గా నేను అనుకున్నంత ధైర్యం వచ్చినంత సెటిల్ అయితే సార్ అవ్వలేదండి. మీ మీ ఫాదర్ సిట్యుయేషన్ ఏంటి సార్? వాళ్ళు ఏదైనా చేసారా? ఆస్తులు చేసారా? లేదు సార్. లేదు సార్. ఆహ్, ఆహ్, మీ మీ ఆహ్, చెప్పండి సార్. చెప్పండి. అరెకరం కంటే ఎక్కువ లేదు సార్. మా నాన్నగారికి ముగ్గురు పాపలు, నేను ఇద్దరు అన్నదమ్ములు.
ఓకే. మా ముగ్గురు అక్కచెల్లెళ్ళు నేనంటే మంచి లవ్ అండి. బాగా బాగా ప్రేమిస్తారు. వాళ్ళు నేనంటే చాలా ఇష్టం. హుహు. నేనెప్పుడు బాగుండాలని కోరుకుంటారు. హుహు. కానీ నేనెప్పుడు వాళ్ళు అనుకున్నంత గ్రోత్ అయితే అవ్వడం లేదు. హుహు. నేను కూడా అది ఫీల్ అవుతుంటాను సార్. కష్టపడుతున్నాను. సార్ 100% కష్టపడుతున్నాను. మీ నాన్న ఏం చేశారు సార్? ఏదైనా ఆస్తిలో వ్యవసాయం. చేశారా? కూలి ఆ! పని, కూలి ఆహా! పని సార్. వ్యవసాయం. ఓకే. అగ్రికల్చర్. ఏదైనా ఆస్తిలేదైనా చేశారా? లేదు సార్. లేదు సార్. ఏం చేయలేదు. ఇప్పుడు అరెకరంతోనే ముగ్గురు పిల్లలకి పెళ్లి చేసి హీరోలాగా కష్టపడి దాన్ని నిలబెట్టి, మాకు మంచి కష్టపడితే బావుంటది అనేటట్లుగా ఓకే. పెంచారండి. మీరు చిన్నప్పుడు ఉండేటప్పుడు ఇంట్లో పరిస్థితి ఎలా ఉండేది సార్? అంటే డబ్బులు సాటిస్ఫాక్షన్‌గా వచ్చేదా? లేకపోతే అప్పు లేదు తీసుకొని సార్. చాలా పూర్ అప్ అండి. అప్పుడప్పుడు అప్పు తీసుకొని పండుగ ఏదైనా ఆ! వస్తే ఆ! అలా అప్పు ఉందా సార్? తీసుకొని పెంచిన రోజులున్నాయండి. చాలా పూర్‌గా తినడానికి హుహు. కూడా ఇబ్బంది పడేవారు. అప్పుడప్పుడు మీరేం థింక్ చేశారు సార్? నేను ఎలాగైనా డబ్బు సంపాదించాలి. ఓకే. డబ్బులు సంపాదించాలి. కష్టపడి సంపాదించాలి. ఎలాగనంటే కష్టపడి నా కష్టం నాకొస్తే చాలు. నేను సార్ ఇది ఇది ఆహ్, ఇది కొంచెం మీరు మార్చుకోండి సార్. ఆ! ఎలాగైనా చెప్పకండి, కష్టపడి అనే చెప్పకండి. నాకీ డబ్బులు రావాలి, నేను డబ్బులు సంపాదించాలి అని చెప్పండి. ఎందుకంటే కష్టపడి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది చాలా సెన్సిటివ్ టాపిక్. చాలా సెన్సిటివ్. కష్టపడి అంటే ఫర్ ఎగ్జాంపుల్ వెస్టీజ్‌లో బయట వాళ్ళకి వెస్టీజ్‌లో 1,00,000, 2,00,000, 3,00,000, 5,00,000 వస్తుందంటే, అది ఎలా వస్తుంది? అలా రాదది. కష్టపడకుండా మేమింత కష్టపడుతున్నాం, అది ఎలా వస్తుంది అనేసి వాళ్ళకి ఉంటుంది. అంటే కష్టపడితేనే డబ్బులు వస్తాయి అనేది ఏముంది? ఫస్ట్ అది రాంగ్. అది యూనివర్సల్ ట్రూతా సార్? కాదండి. చూడండి లీగల్‌గా ఉండాలి అనేది అది మీ మీ ఒపీనియన్ అది. ఇల్లీగల్ కావద్దు, లీగల్‌గా ఉండాలని. బట్ కష్టపడితేనే లీగల్ అని ఎక్కడైనా ఉందా? లేదు. లేదు. ఇప్పుడు చూడండి సార్ ఎలా కనెక్ట్ అవుతుంది. అందరికీ చెప్తున్నాను ఎలా కనెక్ట్ అవుతుందంటే, మీకు డబ్బులు వచ్చే సిట్యుయేషన్ క్రియేట్ అయింది. ఆపర్చునిటీ వచ్చేసింది. బట్ మీ బిలీవ్ ఏంటంటే, కష్టం పడితేనే డబ్బులొస్తాయి అని మీ బిలీఫ్ ఉంటే, మీరు చేసే పనిలో మీకు కష్టం అనిపియట్లేదంటే, మీకు ఈజీగా రావాల్సిన డబ్బు గాని రావు. ఇది యాక్చువల్ మ్యాటర్. అంటే సార్ అర్థమైందా సార్ రంజిత్ సార్? సరే సార్. అది కొంచెం వన్ టైమ్ రిపీట్ చేస్తారా సార్? సార్. సార్ ఇప్పుడు మనం వెస్టేజ్ గురించి మంచి ఎగ్జాంపుల్ తీసుకున్నారు. మన వెస్టేజ్‌లో 5,00,000, 6,00,000, 10,00,000 వస్తున్నప్పుడు బయటోళ్ళేమనుకుంటారంటే కష్టపడితేనే డబ్బులొస్తాయనుకుంటారు. సో, ఇక్కడ కష్టం అనే వర్డ్‌ని యూజ్ చేయకూడదు. సో, మనం లీగల్‌గా చేయాలి. అంతే. అంతే తప్ప కష్టం అనే వర్డ్ యూజ్ చేయకూడదు అని చెప్పడం జరిగింది. ఆ! సో, మన అంటే బిలీఫ్ సిస్టమ్ అంటారు. ఎగ్జాక్ట్‌లీ సార్. ఎగ్జాక్ట్‌లీ. అంటే ఇది ఎంత సెన్సిటివ్ అంటే, మీ నమ్మకం ఉంది లోపల కష్టం పడితేనే డబ్బులొస్తుంది అనేసి. బట్ వెస్టేజ్ ఆపర్చునిటీలో టీమ్ బిల్డ్ చేస్తే మల్టిపుల్‌గా ఇన్‌కమ్ వస్తుంది. అంటే నేనెంత కష్టపడ్డానో అంతే డబ్బులు రావాలి, అంతే వస్తుందనే బిలీవ్ ఉంటే వెస్టీజ్‌లో పెద్ద లెవెల్‌కెళ్ళే అవకాశం ఉన్నా గాని మీరు ఎళ్లరు. ఎందుకెళ్లరంటే మీ మైండ్‌లో ఉండేది కష్టం పడితేనే డబ్బులొస్తుంది. పైన టాప్ లెవెల్‌లో ఎళ్తే అప్పుడు ఏమి కష్టం ఉండదు. ఈ 2 మ్యాచ్ అవ్వదు. అప్పుడు మీకు డబ్బులు రావు. క్లియర్ సార్. ఓకే. ఫస్ట్ అది చేంజ్ చేసుకోండి. కష్టం ఇంపార్టెంట్ కాదు. లీగల్‌గా డబ్బులు రావాలి. అది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది ఏం చేస్తారంటే పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఒక 1000 సీఆర్, 500 సీఆర్, 1000 సీఆర్ ఉన్నవాళ్ళు బ్యాంక్ కరప్ట్ అయ్యుంటుంది. మీన్స్ బ్యాంక్ సీజింగ్ ప్రాపర్టీస్ ఏముంటాయో అది వాళ్ళు పర్చేస్ చేస్తారు. యాక్షన్‌కి పోతారు. పర్చేస్ చేస్తారు. 10 సీఆర్ ఉండేది వాళ్ళకి 6 సీఆర్‌కి దొరుకుతుంది యాక్షన్‌లో. అది లీగలా? ఇల్లీగలా? లీగలే. లీగలే. ఎక్కడ కష్టపడ్డారు సార్ వాళ్ళు? 4 సీఆర్ వాళ్ళకి ప్రాఫిట్ అయింది. ఎక్కడ కష్టపడ్డారు వాళ్ళు? స్మార్ట్ వర్క్ అండి. అంటే డబ్బులు రావాలంటే కష్టం పడాలని రూల్స్ ఏమీ లేవు. రూల్ లేదండి. రూల్ లేదు. ఆ రూల్ లేదంటే ఆ నమ్మకం మాలో ఉండకూడదు. కష్టం పడితేనే డబ్బులొస్తాయి అనేది. ఒకటి. ఇంకొకటి చిన్నప్పటి నుంచి మీరు ఏం చూసారో డబ్బులు రావాలంటే ఇలాగే ఉంటుంది. మీన్స్ చిన్నప్పటి నుంచి 7 ఇయర్స్, 8 ఇయర్స్, 10 ఇయర్స్ లోపల మేమేం చూస్తామో అది మా సబ్‌కాన్షియస్‌లో సేవ్ అయిపోయి ఉంటుంది. మాకు తెలీదది. ఆ ప్యాటర్న్ మమ్మల్ని అప్పుడప్పుడు అది బయట వచ్చేసి మాకు టెస్ట్ చేస్తుంది. అంటే ఎంత కష్టపడ్డాం గాని ఏది చేసేకవ్వదు. ప్రాపర్టీ ఈ కాలంలో చాలా మంది ఏమంటారు, ఈ కాలంలో ప్రాపర్టీ చేసేకవ్వదు అని అంటున్నారు. ఎంతో మంది ప్రాపర్టీ చేస్తున్నారు. మీరేం నమ్మారో అది మీకు నిజం. అదే మీ జీవితం. వేరే వాళ్ళు ఏం నమ్మారో అది వాళ్ళకి నిజం. అదే వాళ్ళకి జీవితం.
ఒక ఒక చిన్న పిల్లోడు అంటే నెట్వర్క్ స్టార్ట్ చేసినప్పుడు ఒకడు వెస్టిజ్ స్టార్ట్ చేసినప్పుడు ఒకడు క్వశ్చన్ అడిగాడు, చిన్న పిల్లోడు 18 ఇయర్స్. ఏమన్నారు అంటే, సార్ చాలా మంది అంటారు మార్కెట్ టైట్ గా ఉంది, మార్కెట్ టైట్ గా ఉంది, మార్కెట్ లో డబ్బులు లేవు అని. మీరు ఎగ్జాంపుల్ చెప్పండి సార్. మా సిటీ వచ్చేసి వస్పేట్ అని, ఓకే, హంపి దగ్గర వస్పేట్. ఈ సిటీలో లాస్ట్ 5 years లో ఎన్ని గోల్డ్ షాపులు ఓపెన్ అయ్యాయి చెప్పండి సార్ అని అడిగారు. అవును కదా, దాదాపుగా 5 years లో ఒక 20+ షాపులు ఓపెన్ అయ్యాయి. అంటే మార్కెట్ లో డబ్బులు లేకుంటే ఎందుకు ఓపెన్ చేస్తారు వాళ్ళు? మీ నమ్మకం ఏంటి, వాళ్ళ నమ్మకం ఏంటి? అక్కడ బిజినెస్ అవ్వట్లేదా? బిజినెస్ అవుతుంది. క్లియర్ సార్. ఫస్ట్ ఇది మీరు క్లియర్ చేసుకోండి. మీ నమ్మకం, కష్టం పడితేనే డబ్బులు వస్తుందంటే మీకి ఒక స్మార్ట్ వర్క్ తో డబ్బులన్నీ మీన్స్ స్టాప్ అయిపోతాయి, రావు. మీరు చేంజ్ చేయాల్సింది బయట ఎవరిని ఎక్కడ చేంజ్ చేయకండి, ఇక్కడ చేంజ్ చేసుకోండి. ఈ థర్మోస్టేట్ అంటారు, థర్మోస్టేట్ ని చేంజ్ చేసుకుంటే మీన్స్ ఏసీలో ఎలా థర్మోస్టేట్ ఉంటుందో అలాగే థర్మోస్టేట్ ని చేంజ్ చేసుకుంటే ఆటోమేటికలీ మా రిసీవింగ్ చేంజ్ అయిపోతుంది. ఐ హోప్ క్లియర్ అయింది అనుకుంటా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎస్ సార్, మోస్ట్